మైక్ మైక్ పెట్టుకున్నామా? మైక్ నాతో పాటు కొన్ని వాక్యాలు నేను చెప్తుంటే మీరు చదివితే నాకు చెప్పేదానికి కూడా సహకారం అనేది. మత్తయి సువార్త అందరూ తీసుకున్నామా? దయచేసి బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం వాక్యం 1 నుంచి 8 దాకా చదవండమ్మా. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఈ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసేది ఏముందంటే, పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు తీసుకొస్తున్నారు. ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని చూశారంట. 2వ వాక్యం కదా, చదవండమ్మా. 2వ వాక్యం. ఇదిగో పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు పక్షవాయువు మంచము బట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకి తీసుకొని వచ్చారు. యేసు వారు విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యంగా ఉండు, నీ పాపములు సమీపబడి అన్నాయి అని చెప్పి. పక్షవాయువు వచ్చేదానికి కారణాలు ఏంటి? వీడికి ఈయన నలుగురు తీసుకొచ్చారని లూకా సువార్తలో మనం చూస్తాం. ఇక నలుగురు మోసుకొచ్చారు. యేసు ప్రభు చూశాడు, వీడికి కావాల్సింది ఆరోగ్యమా, పాపం సమాపన? వీడికి ఏం కావాలి అంటే, యేసు ప్రభు మాటను బట్టి మీరు అంటున్నారు అన్నమాట. వాళ్ళు తీసుకొచ్చింది దేని కొరకు తీసుకొచ్చారు? స్వస్థపరుస్తాడు, వీడు ఆరోగ్యం ఉంటే మాకు బాగుంటుందని. ప్రభు వాడి విశ్వాసం చూడలేదు. పక్షవాయువు గల వాడిని ఆడితో మాట్లాడుతున్నాడు ప్రభు. బట్ విశ్వాసం ఎవరి విశ్వాసం అంట? ఎవరి విశ్వాసం? ప్రభు ముఖం చూడడు, హృదయాల్ని చూసేవాడు. ఈ హృదయాన్ని తలంపులు ఎరిగిన వాడు ఆ నలుగురిని చూసి ఒక మాట చెప్పక, పక్షవాయువు గల వాడిని చూసి ఒక మాట చెప్పాడు, నీ పాపములు సమీపబడింది. ఆడికి కావాల్సింది ఆరోగ్యం. ప్రభు అంటున్నాడు, నీ పాపం సమీపబడింది. పక్షుగం రోగాలు వచ్చేదానికి కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు? మనిషి వయసు అయిపోతే బాడీ పనిచేయక కొన్ని రోగాలు వస్తాయి. వాతావరణం సరి లేకపోతే జలుబు వస్తాయి, ఇంకా జ్వరం వస్తాయి. మనుషుల ద్వారా మనిషికి పాపం, అదే రోగం. ఏ రోగం? మనిషి ద్వారా మనిషికి. విదేశాల నుంచి వచ్చింది అంటారు కదా, ఏందది? ఎయిడ్స్ జబ్బు. గమనిక లేక సెల్ ఫోన్ మాట్లాడుతా వెళ్ళి కాలు చేతులు ఎరగొట్టి
లేకపోతే యాక్సిడెంట్ అయ్యి 70 మీద దెబ్బ, జబ్బుల మీద జబ్బులు పడి ఆరోగ్యం లేకుండా పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అనారోగ్యం వచ్చేదానికి మీకు తెలుసు, శాపం ద్వారా ఒక మనిషిని శపిస్తే ఆ శాపం ద్వారా వాళ్ళకి రోగాలు వచ్చేస్తాయి, పాపాలు వచ్చేస్తాయి, దరిద్రములు వచ్చేస్తాయి. ఇంకా దేవునికి మహిమ చెల్లించకుండా ఉంటే, లేకపోతే దేవునికి లోబడకుండా ఉంటే ఎవరికి అనారోగ్యం వచ్చేద్దని 2 సాముయేలు గ్రంథం 12 అధ్యాయం 15 వాక్యం, దావీదు చేసిన పాపం ఆయన కొడుకుకి వచ్చింది, రోగం పట్టింది, ఆయన మారు మనసు పొందుకున్నాడు. తిండి వలన కొంతమందికి అనారోగ్యం, బాగా తిండి తిని కొంతమంది ఉంటారు 300 కేజీలు 500 కేజీలు మన ఇండియా దేశంలో కూడా ఉంటారు. అప్పుడు తినటానికి పుట్టారా, పుట్టిందే తినడానికా, బతికేది తినేదానికా, తినేదానికే ఆయన పుట్టాడా అని అర్థం కాదు. ఎంతమంది ఉంటారు విదేశాలు, వాళ్ళు ఒక్కళ్ళని తీసుకెళ్ళాలంటే టెంపో కావాలి, మనలాగా కార్లు కానీ బైకులు కానీ కూర్చోలేరు. అలాంటి వాళ్ళు చూసి ఉంటారు మీరు. ఇక్కడ పచ్చవాయువు గలవాడు మంచం పట్టాడు, ఆడు కోరుకున్నాడా లేదని తెలీదు, బట్ నలుగురు ఆయన మోసుకుని వస్తున్నారు. ప్రభు వాళ్ళ విశ్వాసం చూశాడు. అయ్యా, అనారోగ్యంగా పచ్చవాయువు గలవాడు ఎంతమంది ఉన్నారు, మనకేమయ్యా పచ్చవాయువు? కొంతమంది మాట వినపోతే ఈడికేంద్ర పట్టిన రోగం అంటారు. ఎందుకు? మాట వినపోతే, లోబడిపోతే, దేవుడి దగ్గర రాకపోతే. ఈ బాపట్లలో పుట్టి పెరిగి మా తాతోళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ, మా తల్లిదండ్రులు క్రిస్టియన్ ఫ్యామిలీ. వచ్చినప్పుడు మనం పాస్టర్ సంగీతరావు గారు చర్చిలో కొత్తపేటలో జరిగేది, కొత్తపేట కదా, కొత్తపాలెం, ఈ కొత్తపాలెంలో జరిగేది. అప్పుడు నేను చిన్నప్పటి అక్కడే బాప్టిజం పొందుకున్నారు. ఆ సంఘంలోనే కొంతకాలం దేవుని కొరకు ఆడే ఉన్నారు. నేను కొద్దిగా పెరిగి మన మాలపల్లి కొద్దిగా రౌడీలతో పాటు తిరిగి వల్లనే అమ్మకి భయం వచ్చింది. ఈడు ఉంటాడా చనిపోతాడా ఏమని భయం వచ్చి అమ్మకి, అమ్మమ్మ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అది అమ్మారా ఇచ్చారని నాకు తెలీదు ఇంతవరకే. అది వదిలిపెట్టి అమ్మమ్మ తీసుకెళ్ళిపోయింది ఊరికి. మళ్ళీ వచ్చి ఇక్కడే ఉన్నాను కొంతకాలం. బీడీలు తాగేది, సిగరెట్ తాగేది, షికారులు, సినిమాలు. చిరంజీవి సినిమా అంటే మనకి పిచ్చి. మీకు పిచ్చా? పిచ్చి పోయిందా? అలంకార థియేటర్లో సినిమాకి వెళ్తే కాసేపు నిద్రపోయాను అనుకో, మళ్ళీ ఇంకొకటి టికెట్ తీసుకొని మళ్ళీ చూడాలి. అమ్మ చూసింది, ఏంది నా పొద్దున వెళ్ళాము, మళ్ళీ ఫోన్ చేసేవా లేదా, నైట్ వచ్చి తినేవాడిని. 3 సినిమాలు 4 సినిమాలు చూసి, లేకపోతే సినిమా హాల్లోనే కొనుక్కొని నిద్రపోయి పొద్దున వేసి వచ్చేవాడిని. అంత పిచ్చి, లోకం పిచ్చి. నాకు పట్టింది పచ్చివాయువు. మంచం కాదు, రోడ్డు మీద పడ్డా, పాపంలో పడ్డా, దేవుడు లేకుండా తిరిగా. దేవుడు చూశాడు,
మా అమ్మమ్మ ప్రార్థన విన్నాడు. మళ్ళీ ఊరికి వెళ్ళా, గుమ్మడిపల్లి చానే పక్కన. అమ్మ నింది, నువ్వు బాపట్ల వెళ్ళబాకు, నువ్వు వెళ్తే పని చేయవు, చక్కకుండు. నేను పొద్దున్న 4 గంటలు లేచి సిగరెట్ తాగుతా బజార్కి వెళ్ళి కాఫీ తాగి మళ్ళీ సిగరెట్ తాగుతా వచ్చి పనుకునేవాడు. ఎప్పుడు నా దిండు పక్కన సిగరెట్ కట్ట, బీడీ కట్ట ఉండేది. ఇప్పుడు మారుమనసు పొందుకున్న తర్వాత నా దగ్గర ఇప్పుడు 24 అవర్స్ బైబిలే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆర్సి చర్చికి వెళ్ళి ఒక యవనస్తుడు వచ్చి ఒక మాట చెప్పాడు నాకు. ఎరా క్రిస్టియన్ అని చెప్పి చర్చికి వెళ్ళట్లేదు, బైబిల్ చదవట్లేదు, ఏంద్రా అని చెప్పి నాకు పేరు పెట్టింది మా ఊర్లో మదరమేడ్ అని చెప్పి సత్యవటి పక్కన మన తెలుగు దేశమే. సిఎస్సి చర్చిలో పెట్టారు, ఫాదర్ పెట్టారు. ఆయన చేతి ఇచ్చి సిఎస్సి సంఘం సేవకుడి దగ్గర ఇచ్చి, ఏదో తమిళ చెప్తారు కదా, అది కోయిల్ పిల్ల కోయిల్ పిచ్చి అంటారు, ఏదో దేవుడిచ్చిన గిఫ్ట్ అని, దేవుడికి దానం ఇస్తున్నామయ్యా అని చెప్పగానే దేవుడికి దానం అంటే దేవదానం పెట్టేద్దామని పెట్టేసేది. ఆయన దేవదానం పెట్టగానే ఇక నన్ను పిలిచే వాళ్ళు అందరూ దేవదానమా అన్నదానమా అని చెప్పి పిలిచేవాళ్ళు మమ్మల్ని. అంటే దేవుని సంకల్పం బట్టి అప్పుడు ఆయన ఎన్నుకున్నాడు, తెలుసుకున్నాడు, పేరు పెట్టారు. ఒక యవనస్తుడు వచ్చి నాకు కొత్త నిబంధన ఇచ్చాడు. నాకు ఆ కొత్త నిబంధన ఇచ్చి, దేవదానం ఇది చదువుకోరా, యేసు ప్రభు ఎవరిని తెలుసుకోరని చెప్పి ఆ కొత్త నిబంధన ఎన్నిసార్లు చదివానో నాకు అర్థం కాదు. జార్జ్ ముల్లర్ ఆయన మొనకాల్లో చదువుకున్నారంట 200 సార్లు. సాధారణంగా కూర్చొని చదివేటప్పుడు ఎన్నిసార్లు చదువుకున్నా నాకే అర్థం కాదు, 5 సార్లు ఉండేదేమో మరి అని చెప్పి ఆయనే చెప్పాడు. జార్జ్ ముల్లర్, ఆయనే మిషనరీ. దాన్ని అన్ని చదవగలనే నేను అనుకున్నా, ఖచ్చితంగా చదవాలి. ఈ కొత్త నిబంధనలు చదువుతుంటే బీడి మానేసా, సిగరెట్లు మానేసా, తాగుడు మానేసా, సినిమాలు కూడా మానేసా. అసలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. మా అమ్మ ఆశ్చర్యపడిపోతుంది. ఏంద్రా సైలెంట్గా ఉండవు, ఏమైంది నీకు? మా అమ్మమ్మ ఆడికి పిచ్చి పట్టిపోయింది, అదేదో చేతితో బుక్ పెట్టుకుని తిరుగుతున్నాడు, ఆడి పిచ్చోడా అని చెప్పేది. బైబిల్ పిచ్చి, అట్ట చదివేవాళ్ళు బైబిల్. మా అమ్మ ఏంది ఎట్టుండవు అని చెప్పి డబ్బులు ఇచ్చి సినిమాకి వెళ్ళరా అని చెప్పి నేను వెళ్ళి బజార్కి వెళ్ళి బాగా తిని వచ్చి మళ్ళీ పంపాను. నాలో ఉండే పచ్చివాయువు దేవుని వెతకలేదు, దేవుడి దగ్గర వెళ్ళలేదు, దేవుడు ఎవరిని తెలుసుకోలేదు. ఒక యవనస్తుడు ద్వారా నాకు బైబిల్ ఇచ్చి చక్కగా దేవుని గురించి తెలుసుకున్నాం. అలాగే 90లో పెళ్ళి అయింది. 91లో దేవుడి పిలుపుని బట్టి చెన్నైకి వెళ్ళి బైబిల్ కలిసి చదువుకున్నాం. బైబిల్ కలిసి చదువుకున్న తర్వాత పిల్లలు పెద్దలు అయ్యారు. 95లో దేవుడు బెంగళూరు పట్టణానికి సేవకి తీసుకెళ్ళాడు. బెంగళూరు పట్టణంలో సేవ చేస్తా దేవుడు మమ్మల్ని కుటుంబంగా వాడుకుంటున్నాడు. నిన్న డానియల్ గారు బాగా చక్కగా వాక్యం ఇచ్చారు. ఆయన బైబిల్ కలిసి చదువుకొని సేవ చేస్తున్నారు. చిన్నపిల్లల సేవ అంటే ఆయనకి చాలా ఇష్టం. హల్లెలూయా. అందుకే ఇక్కడ వచ్చి 200 పిల్లలు కావాలి 3 రోజులు చెప్తానే ఉంటాడు. 200 పిల్లలు కావాలి, వాళ్ళ పిల్లలకి పాఠాలు నేర్పియాలి, వాక్యం చెప్పాలి, వాళ్ళకి గిఫ్ట్లు తెచ్చారు, కొత్త నిబంధన చెప్పారు. వాళ్ళు కొత్త నిబంధన తీసుకొచ్చాను,
బండ్లు తీసుకొచ్చి పెట్టాను అనుకుంటే దాన్ని చూస్తుంటే నాకు నేను రక్షణ పొందుకునేదే నాకు గుర్తు. ఖచ్చితంగా దేవుడు కొంతమంది ముట్టాడు. చిన్నపిల్లలో ఆ వాక్యం ఆ హృదయంలో విత్తితే పెద్ద అయిన తర్వాత కూడా ఆ హృదయంలో ఆ వాక్యం ఉంటుంది. deuteronomy 6వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూస్తుంటే, ఈరోజు నేను చెప్తున్న వాక్యం నీ హృదయంలో పెట్టుకో. 7వ వాక్యం 8వ వాక్యం, మీ పిల్లలకి బోధించు. నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచినప్పుడు, పడుకునేటప్పుడు ఆ వాక్యం గురించి మీరు చెప్పాలంట. హల్లెలూయా. ఇప్పుడు పిల్లల్ని పొద్దున్న లేచేటప్పుడు ఎట్లా లేపుతారు మీరు? అమ్మ లేరా, అమ్మ ఆరోగ్యం, ఆర్లిస్ ఇస్తుంది, బోన్మిఠా ఇస్తుంది, అబ్బా లేరా టైం అయిపోతుంది. నేను అట్లా లేపను. ఒకసారి పిలుస్తా, రెండోసారి జుట్టు పట్టుకొని కూర్చోబెడతా. ఏడో ఉంటాడు అబ్బాయి, జుట్టు పట్టుకొని కూర్చోబెడతా. ఎన్నింటికి? 5:30కి. ఇక 6 గంటలకి బైబిల్ పట్టుకొని చదవాలి. ఎంతమంది విశ్వాస ఇంట్లో ఈ పచ్చవాయువు గల విశ్వాస పిల్లలు ఉన్నారు? మా పిల్లలకి పట్టిందయ్యా పచ్చవాయువు. లేసేది కష్టం, బైబిల్ చదివేది కష్టం. సంఘానికి వెళ్ళమంటే కూడా నువ్వు వెళ్ళు అంటారు, కానీ వాళ్ళు రారు. భర్త వస్తే, భర్త భక్తిగా ఉంటే భార్య ఏమో దెయ్యంలాగా ఉంది. భార్య భక్తిరాలుగా సంఘానికి వస్తే భర్త ఏమో ఇంకా పెద్ద సైతాన్ లాగా ఉంటాడు. ఇద్దరు కలిసి దేవుడి దగ్గర వస్తే పిల్లలు ఎట్టుండాలి? ఇక పిల్లలంతా కుట్టి సంతానలే. ఈ మొత్తం కలిసి దేవుడి దగ్గర వస్తే ఎట్టుండితే చాలా సంతోషం. అలాగే యోసువ చెప్పిన ఒక మాట, నేను నా ఇంటి వారు పచ్చవాయువు పోయింది. ఆ ఇంటి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆరోగ్యం వచ్చింది, అనారోగ్యం పోయింది. అలాగే మన అమ్మ విజయమ్మ గారు, విజయకుమారి, బట్ ఆ ఫుల్ గేమ్ చెప్పకుండా విజయమ్మ అని చెప్తున్నాం. ఏడలేదు అమ్మగారు. కుటుంబం చక్కగా ఎంత డబ్బులు ఖర్చు చేసి సువార్త పెడుతున్నారంటే చాలా సంతోషం. చాలా సంతోషం అంటే సంతోషం. అందరూ సేవ చేయాలనే దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తరమ్మ గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి కదమ్మా, సేవ చేయాలని. ఈ ఊరికి ఆ ఊరికి అక్కడ ఇక్కడ సువార్త చెప్పాలి, అదే తపన. అమ్మగారికి బాగా ఆయాసం ఉన్నా దేవుడు సువార్త చెప్పాలని ఆశ వచ్చింది. మీ పిల్లల్ని కూడా సువార్త చెప్పేదానికి సిద్ధపరచాలి. మా ఇంటిలో ఉండి ఒక అబ్బాయిని సేవకు వరకు ఇవ్వాలి. అందుకే మనం పుట్టాము. ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఈ నుంచి ఎక్కడ వెళ్ళిపోతున్నామో అర్థం కాక బతుకుతున్న జనాభం ఎంతో. మనం ఎందుకొరకు పుట్టామని అర్థం చేసుకొని మారుమనసు పొందుకొని దేవుని వెంబడిస్తున్నాము. అందుకే ఈ సభలు పెట్టాం. మన ఆరోపాలెం గ్రామం రక్షణ పొందుకోవాలని, ఎట్టయినా దేవుని వెంబడించాలని, వాళ్ళ కన్నులు తెరవబడాలి, దేవుడి దగ్గర రావాలి, దేవుడు వాక్యాన్ని
ఆ శక్తిని పొందుకోవాలనే తపన అమ్మగారికి. అమ్మగారితో పాటు మంచి వార్త చెప్పారు. నా కోడలు నాతో పాటు ఇద్దరు కలిసి ప్రార్థన చేసేవాళ్ళే, ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పి. ఇప్పుడు అమ్మగారితో పాటు ప్రియాంక, ఇంకొక పాప ఉంది, ఇంకా సంఘం వాళ్ళు, ఇక బంధువులు ఉన్నారు. మీరందరూ చేరి ప్రార్థన చేయాలి. పక్షవాయువు గల కొంతమందిని దేవుడు స్వస్థపరిచి సంఘానికి తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వాక్యం. నిర్గమకాండము ఆయన కట్టడలన్నీ అనుసరిస్తే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. హల్లెలూయా, బిక్కరగా హల్లెలూయా. మనం స్వస్థపరిచే యెహోవా దేవుడు మనతో పాటు ఉన్నాడు. యేసయ్య గ్రంథం 53వ అధ్యాయం 4వ వాక్యం. 53వ అధ్యాయం. అతను మన రోగములను భరించను. ఆయన సిలువలో భరించాడు, ఆయన భుజం మీద భరించాడు మన రోగం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17. యేసు ప్రభు కొంతమందిని స్వస్థపరుస్తా ఒక మాట యేసయ్య పలికిన ఆ వాక్యం ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. మత్తయి సువార్త 8:16-17. ఆయన మాట వలన దెయ్యాలు వెళ్ళగొట్టివి, రోగులను స్వస్థపరిచెను. ఆయన మన బలహీనతలను భరించును, మన రోగములను భరించను. చాలా ఎటువంటి రోగమైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి పాపాలైనా యేసు ప్రభు సిలువలో భరించాడు. ఆ యేసు ప్రభువును మీరు నమ్ముకుంటే, ఆయన వెంబడిస్తే, ఇప్పుడే మీ హృదయం తెరిచి ఆయన పిలిస్తే ఖచ్చితంగా వచ్చి మీకు సహాయం చేస్తాడు. ఏ బాధలు నువ్వు భరిస్తున్నావో దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తాను, ఎందుకంటే సమయం లేదు. దేవుడి చిత్తం అయితే మీతో పాటు ఉంటాను ఒక 2 రోజులు. మళ్ళీ పెట్టుకుందామని అంటారు, మేము వద్దు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5-14 దాకా ఒక మనిషి 38 సంవత్సరాలు 1-2 కాదు, 38 సంవత్సరాలు. నేను ఎన్ని సంవత్సరాలు నేను బాధపడుతున్నావు, సాతాను బంధించింది. తండ్రి, నాకు ఈరోజు విడుదల కావాలి, ఈరోజు నన్ను స్వస్థపరచాలి, నేను వచ్చే కాలంలో ఒక సాక్షిగా నిలబడాలి అని నీ హృదయంలో అనుకొని ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఈరోజు ముక్తాడు దేవుడిని. యేసు ప్రభు స్వస్థపరిచాడు. 6వ వాక్యంలో 7వ వాక్యంలో ప్రభు ఆ రోగితో మాట్లాడుతుంటే, ఆయన 5వ వాక్యం చదువు.
ఆ, ఆ. యేసు వాడు పడి ఉండట చూశాను. యేసు నిన్ను చూస్తున్నాడు. యేసు నిన్నే చూస్తున్నాడు. నీ హృదయంలో ఉండేది ఆయనకి తెలుసు. నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచన చేసేది కూడా ఆయనకి ఎరిగి ఉంటుంది దేవుడు. ఆయన చూసి ఏం చెప్పాడంట? లేదమ్మా, యేసు ఆయన చూసి నీవు లేచి నీ పరుగెత్తి నడువు అని చెప్పగానే ఆడేం చెప్తున్నాడంటే, ఇక ఉండేదంతా చెప్తున్నాడు. నేను లేయగానే ఇంకొకటి వెళ్ళి దూకేస్తున్నాడు, నాకు సహాయం చేసేదానికి ఎవడు లేడని ప్రభు చెప్పిన మాట విని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. 14వ వాక్యంలో కొంతమందిని, ఎంతో మందిని దేవుడు సుస్థపరిస్తే కూడా కృతజ్ఞత లేక, సాక్ష్యం లేక, పరిశుద్ధంగా జీవించడానికి మనసు లేక, ఏదో దేవుడి దగ్గర వచ్చి మొక్కుకుంటే చాలు, నాకు యేసు సహాయం చేస్తాడు అంతే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మొక్కుబడి చేసుకుంటారు. యేసయ్యా నన్ను స్వస్థపరచండి, నేను గుండు కొట్టుకుంటా. గుండు కొట్టుకుంటే మళ్ళీ రాదా? చెవులు కోసుకోరా బాబా, 2 చెవులు కోసుకుంటాను చెప్పుకో, అది మొక్కుబడి అంటే. గుండు కొట్టుకుంటే మామూలు నేను కూడా కొట్టుకుంటా రేపు వచనాలు వచ్చేది. మొక్కుబడి, దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకున్న వాళ్ళందరూ చేతులు నరుక్కోవాలి, చెవులు కోసుకోవాలి, ముక్కు కోసుకోవాలి. అది ఈ 2 చెవులు కోసుకుంటే చాలు, మళ్ళీ రావాలి ఆ చెవులు. అది మొక్కుబడి. ఏది మనకు అనుకూలంగా ఉందో అదే ఇవ్వాలి. యేసు ప్రభు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నువ్వే కావాలి. నీ దగ్గర ఉండేది నాకు అవసరం లేదు, అవన్నీ నీకే ఇచ్చా. ఇల్లు కానీ, పంటలు కానీ, పొలాలు కానీ, పండ్లు కానీ, నువ్వు తినేది, అన్ని వస్తువులు నీకే ఇచ్చా. నువ్వే నాకు కావాలని చెప్పాడు. మనిషి ఏమనుకుంటానంటే, నేను వద్దయ్యా, నేను ఇచ్చేది తీసుకో, నేను ఇచ్చేది తీసుకొని నన్ను దీవించు. స్వస్థపరిచే దేవుడు యేసయ్య మన మధ్య ఉంటాడు. 14వ వాక్యం. ఆ మనిషి ఆరోగ్యం పొందుకున్నాడు, ఆలయానికి వెళ్ళాడు. ఆ రోజు బెస్ట్గా యేసు ప్రభు ఆలయానికి వచ్చాడు. అక్కడ చూస్తుంటే 38 సంవత్సరాలు అనారోగ్యంగా ఉండేవాడు ఆరోగ్యం పొందుకున్నాడు కదా. ఆ మనిషిని కలిసి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు స్వస్థత పొందుకున్నావు, నీకు ఎక్కువ కేడు రాక ఇకను నువ్వు పాపం చేయకు. ఒక మంచి మాట చెప్పాడు ప్రభు. అంటే నీకు కీడు వస్తే, బాధలు వస్తే, వేదనలు వస్తే దేని వల్ల? పాపం వలన. మంచి పాట ఉంది, ఒక పాట కదా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపో మానవా, యేసయ్య చెంత చేరి నీ బతుకు మార్చుకోవా. చాలు. మంచి పాట, బతుకు మారాలి. నేను చిన్నప్పటి నుంచి వినే పాట, ఒక పాట, నేను పుట్టానో లేదో మరి ఆ పాట. మారాలి నీ మనసే మారాలి,
ఆ మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. మారుమంటూ వేషం వేస్తారు. ఆ వేషములోనే లోకమంతా మోసం చేస్తారు. మారుమంటే వేషం వేస్తారు. ఆ వేషములోనే లోకమంతా మోసం చేస్తారు. మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. మంచి పాట, నేను చిన్నప్పటి నుంచి వింటున్న పాట. ఆ పాట మారామంటారు. నిన్న మంచి వాక్యం చెప్పారు కదా, నీ పేరు చెప్పు, నీ గుణ లక్షణాలు చెప్పేస్తాం. లేకపోతే మీ ఫ్రెండ్ పేరు చెప్పు, నీ గుణ లక్షణం నువ్వు మారావా లేదా అని నీ పేరులోనే మన గుణ లక్షణాలు మారాలి. ఇంకొక వాక్యం చివరిగా చదువుకొని, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త, ఈ 30 ఏళ్ళు రోగి సుస్థపడ్డాడు, దేవాలయంకి వెళ్ళాడు, దేవుడిని మొక్కుకున్నాడు, దేవుడి వెంబడించాడు, యేసు ప్రభు కలుసుకొని ఆయనతో పాటు మాట్లాడాడు. ఇక్కడ 8వ అధ్యాయం 1 నుంచి 11 దాకా రెండో వాక్యం 3వ వాక్యం నుంచి చదవమ్మా. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభుని శోధించాలి, ఆయన మీద ఏదో ఒకటి నింద మోయాలి అని చెప్పి ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన ముందు నిలబడి ఈమెని రాళ్ళతో చంపి కొట్టాలని మోసే గ్రంథంలో చెప్తుంది కదా, నువ్వేం చెప్తున్నావు అని చెప్పి ఒక మాట చెప్పగానే యేసు ప్రభు చాలు, యేసు ప్రభు ఆ మాట విని నేలలో రాశాడు, మీలో పాపం చేయనోడే ఆమె మీద రాయి. అందరు చేతులు ఉండే రాయిలన్నీ పడేసి ఈ లోకం మనం ఎట్ట బతికినా ఏదానో ఒకటి చెప్తా ఉంది. ఐ డోంట్ కేర్. దేవుడు మన గురించి రాస్తానే ఉంటాడు. నా కొడుకు నా కూతురు నా దారిలో నడుస్తున్నారు, నా కొరకే బతుకుతున్నారు. లోకం ఏదైనా మన మీద నిందేయాలని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అదన్నీ మనకు పాఠాలే. 11వ వాక్యం, యేసు ఆమెను చూసి ఇక మట్టికి నువ్వు పాపం చెయ్యకుమా. కన్నడ బైబిల్లో భలే ఉంది, అమ్మ అంటున్నాడు ప్రభు, అమ్మ అంట. తెలుగులో కూడా బాగా అమ్మ. ఎవరంటారు ఈ మాట? ఆశ్చర్యంగా మన దేవుడు, మనం ప్రేమించే దేవుడు. ఇక మీటికి నువ్వు పాపము చేయకు. పచ్చవాయువు గల వాడిని చూసి ఆడికి కావాల్సింది ఆరోగ్యమే. బట్ యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు యేసు గుర్తుపెట్టాడు, వీడికి కావాల్సింది మొదటి ఏంది? పాపం క్షమింపబడాలి, తర్వాతనే ఆరోగ్యం, తర్వాతనే మంచి జీవ్యం, తర్వాతనే నీకు దీవెనలు. కొంతమంది నేనేం పాపం చేసినా పర్వాలేదు, యేసయ్యకి ఏదైనా ఒక కానికి ఇచ్చేస్తే ఆయన దీవెనలు నాకు వచ్చేస్తాయి. బ్రహ్మలు పడిపోయారు కొంతమంది. మనం ఆ బ్రహ్మలు బతకకూడదు. మన పాపంలో మానుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అందరూ లేచి నుంచుందాం, ప్రార్థన చేద్దాం. పచ్చవాయువు గల వాడికి కావాల్సింది ఆరోగ్యం కాదు,
పాప క్షమాపణ, తర్వాతే దీవెనలు. కొంతమంది ఏ పాపంలో ఉండారో నాకు తెలియదు, దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ తలంపులు, నీ హృదయంలో ఉండేది కడుగు, మానుకో, మనసు మారు, వదిలిపెట్టు పాపాన్ని. నీ శరీరం దేవుని ఆలయం. బీడీలు, సిగరెట్లు, సారాయిలు, శిఖరాలు మాని ఈరోజు మనసు మార్చు. రేపు నీతోనే మాట్లాడుతున్నాడు. కొంతకాలం ఈ లోకంలో ఉండేది శాశ్వతం, నిత్య పరలోకమే. ఆ పరలోకం ఎదురు చూస్తుంది మనల్ని. మా పిల్లలు వస్తారా? దేవుడు ఎదురు చూస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, పరలోకని మా తండ్రి, పచ్చవాయువు గల వాడిని చూసి నీ పాపము క్షమింపబడినని చెప్పి తర్వాత ఆరోగ్యం ఇచ్చి దీవెనలు ఇచ్చారు. అలాగే తండ్రి, మీ దగ్గర రాకుండా ఉండేవాళ్ళు ఎంతో మంది, నీవు మాట వినకుండా ఉండేవాళ్ళు ఎంతో మంది, మా ఇంటిలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది, మా పిల్లలు, మా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు తండ్రి నీ దగ్గర రావాలని మా కోరిక, మా ప్రార్థన. మీరు ఎదురు చూస్తుంది, మేము ప్రార్థన చేస్తాం. తండ్రి, మీరు వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. తండ్రి, మమ్మల్ని కూడా క్షమించండి. మేము కొందరికైనా మీ వాక్యం చెప్పాలి, మీ సువార్త చెప్పాలి. తండ్రి, మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసయ్యా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయ్యా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు నా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ஓ மனிதனே, நீ எங்கே போகிறாய்? ஓ மனிதனே, நீ எங்கே போகிறாய்? காலையில் மலர்ந்து மாலையில் மறையும் மலராய் வாழ்கின்றாய். காலையில் மலர்ந்து மாலையில் மறையும் மலராய் வாழ்கின்றாய். ஓ மனிதனே, நீ எங்கே போகிறாய்? ஓ மனிதனே, நீ எங்கே போகிறாய்? காலையில் மலர்ந்து மாலையில் மறையும் மலராய் வாழ்கின்றாய். காலையில் மலர்ந்து மாலையில் மலரும் மலராய் வாழ்கின்றாய். மண்ணில் பிறந்த மானிடனே, மண்ணுக்கு நீ திரும்புவார். மண்ணில் பிறந்த மானிடனே, மண்ணுக்கு நீ திரும்புவார். மரணம் உன்னை நெருங்கும் போது நீ எங்கே ஓடுவார்? மரணம் உன்னை நெருங்கும் போது நீ எங்கே ஓடுவார்? மரணத்தின் பின்னே நடப்பது என்ன என்பதை நீ அறியா. மரணத்தின் பின்னே நடப்பது என்ன என்பதை நீ அறிவாயோ? ஓ மனிதனே,
பாவியா பிறந்த மானிடனே நீ பாவியா மறிக்கின்றாய். பாவியா பிறந்த மானிடனே பாவியா நீ மறிக்கின்றாய். இயேசுவை உள்ளத்தில் ஏற்றுக்கொண்டானே இன்றே மரணத்தை வேண்டிடுவார். இயேசுவை உள்ளத்தில் ஏற்றுக்கொண்டானே இன்றே மரணத்தை வேண்டிடுவார். நித்திய ஜீவனை பெற்று நீ மோட்சத்தில் என்றும் நிலத்திடுவார். நித்திய ஜீவனை பெற்று நீ மோட்சத்தில் என்றும் வாழ்ந்திடுவார். ஓ மனிதனே எங்கே போகிறார்? காலையில் மலர்ந்து மாலையில் மழையும் மலராய் வாழ்கிறார். காலையில் மலர்ந்து மாலையில் மழையும் மலராய் வாழ்கின்றார். ஓ மனிதனே. అందరూ ప్రార్థించారు. మంచి పాట ఇది తమిళ్. మనిషి నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? అర్థం కాక తెలియక బతుకుతున్న ఎందరో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Praise the Lord. Hallelujah.